వాసన రోడ్లో ఊళ్ళో జనాలంతా వచ్చేస్తున్నాయి. చెప్పు అదే అదే సెట్ ఆ చెరువులో కొంత వెళ్ళిపోతున్నాయి సార్ ఆ పందులు. అవి చూడండి అదే వాసన. మనం రోడ్లో పోయే వాళ్ళు కూడా వాసన తట్టుకోలేదు. పేషెంట్లు వచ్చే వాళ్ళు కూడా వాసన తట్టుకోలేకపోతా ఉన్నారు. వాళ్ళకు కూడా వీళ్ళు గోచి పెట్టుకుని ఏమవుతుంది మినిస్టర్ చేసుకుంటా వీళ్ళందరూ రాసి సెక్రటరీకి చెప్పమంటారు. ఇంక కాలాలు ఉంటామంటే అన్న జరిగిపోదు. మీరు ఫస్ట్ ఇటు చూడండి అయ్యా కాలాలు ఉంటే మళ్ళీ అన్న జరిగిపోదామని నేనే చెప్పాను. కానీ ఎవరు సెక్రటరీ ఇక్కడే అదే షెడ్లు అంతా వాసన అంటే తట్టుకునే కాయలు అంతే. సరే సరే పదండి నేను పోతాం ముందరికి. వద్దులే పాప నేను చేస్తాను. చెప్పండి ఇద్దరు ఆడపెట్లు ఇద్దరు ఈయప్ప చిన్నగా పాడుతుంది. వయసు ఎంత? 60. వాటర్ ఆల్రెడీ కొద్దిగా ఉంది. వాటర్ మనం డైరెక్ట్ పంపిణీ ఇస్తూ ఉన్నాము. వీళ్ళు గణేష్ దీనికోసం అనేసి నీళ్ళు సరిపోలేదని వాళ్ళే ఆ ట్యాంకులు వాడుకునేసి దానివల్ల ఆ ట్యాంక్ నింపేస్తాము. జిఐ పైపు వేస్తామనేసి మళ్ళీ వాటర్కి వీళ్ళ కోసం పంచాయతీ ఫండ్స్ నుంచి పంపిస్తాము. ఉన్నాయి పంచాయతీ వచ్చింది ట్యాంక్ వచ్చింది. ఇంట్రెస్ట్ అమౌంట్ అన్ని కలిసి 5 lakhs అమౌంట్ జిఐ పైప్స్ వేసి కింద పైపులు వాటర్ వస్తాయని చెప్తున్నారు. ఏఈ గారు సార్ ఒక 3 lakhs అవుతుందని. వీళ్ళు ఏమంటున్నారంటే మాకు సపరేట్ బోరు పైపు బోరు అది వేసి 5 lakhs అయిపోయిందంటే మళ్ళీ శానిటేషన్ ప్రాబ్లం లేకుండా చేయాలి కదా. టెస్టింగ్ పంపించినారు కదా. నిన్నైతే నార్మల్ వచ్చింది సార్. ఆర్డబ్ల్యూఎస్ హెల్త్ వాళ్ళది తిరుపతికి అంటే వాళ్ళు ఒకవేళ నీళ్లు తాగేటప్పుడు కూడా వెయిట్ చేసుకుంటారు. డోర్ వేయించినాము. డోర్ టు డోర్ ఇప్పటికి నిన్న మార్నింగ్ వెళ్ళాము. ఈవినింగ్ వెళ్ళాము. ఇది విఘ్నేశ్వర పండగ. ఇప్పుడు నాన్ వెజిటేరియన్ నడవదు. వెజిటేరియన్ దీనికి కాబట్టి ఫుడ్ కంటామినేషన్ అనేది తక్కువ. వాటర్ కంటామినేషన్ జరగాలి. రెండే కదా ఉండేది. వాటర్ కంటామినేషన్ ఎక్కడ జరిగింది అనేది చెక్ చేసుకోవాలి. అక్కడ ఒరిజినల్గా మీరు ఆ ట్యాంకులు ఇన్ని రోజులు వాడిన దానికి క్లీన్ చేయకుండా ఏమన్నా వదిలినారా, ఇంకోటి ఇంకేదన్నా ట్యాంకులో వాటర్ క్లీన్ చేయకుండా వాళ్ళు తాగినారా, లేదా ఎక్కడైనా పైప్ లైన్ బ్రేక్ అయ్యి ఎక్కడైనా నీళ్లు కంటామినేషన్ జరిగిందా, ఇవి ఇమీడియట్గా చెక్ చేసుకొని దాన్ని రెడీ చేయండి. అర్థమవుతుందా? అవి మేజర్ ఇష్యూస్. ఈరోజు మొత్తం చూసేసి ఒక ట్యాంక్ ఏమో చాలా రోజుల నుంచి స్టాగ్నెంట్ ఉండిపోయి దాన్ని ఏదో యూజ్ చేస్తారు కదా. అదే సార్ అక్కడ ఇష్యూ వచ్చింది దాని నుంచి. ఆ సింటెక్ ట్యాంక్ నుంచి ఇష్యూ వచ్చింది. ఆల్రెడీ దాంట్లో వాటర్ ఏదో వర్షం నీళ్ళు చాలా రోజులుగా ఉన్నాయి సార్. వీళ్ళు సరిపోలేదని దానిలో కొన్ని ఏళ్ళుగా ఉండిపోయింది యూజ్ చేసినట్టు. అందువల్ల ట్యాంక్ అది కడగలేదు సార్. ఈ అబ్బాయి అయితే కడిగినామని చెప్తున్నాడు కానీ ఆ ట్యాంక్ అయితే కడగలేదు. ఆ ట్యాంక్ అయితే కడగలేదు సార్. ఆ ట్యాంక్ లేదని కడగలేదు సార్. అది కడిగిన చాలా రోజులు అట్లే ఉండిపోతే డెఫినెట్ గా కంటామినేషన్ అనేది 100% అయి ఉంటుంది. అదే ప్రాబ్లం, మేజర్ ప్రాబ్లం. వాటర్ కంటామినేషన్ అనేది గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఏమన్నా ఉడకని చికెన్ తినేసో, చెడిపోయిన చికెన్ తినేసో, మాంసం తినో కంటామినేషన్ జరిగితే అది జరుగుతుంది. నాకు తెలిసి విఘ్నేశ్వర పండుగ రోజు ఈ 3-4 రోజులు నాకు తెలిసి తక్కువ ఎక్కడ నాన్ వెజిటేరియన్ తినేండ్రు నేను అనుకుంటా ఉంటాను. చికెన్లు మటన్లు తినేండ్రు అనుకుంటా ఉంటాను. అప్పుడు ఇంకా వాటర్ కంటామినేషన్ జరగాల, లేదా ట్యాంకుల్లో జరగాల, లేదా పైప్ లైన్లో జరగాల. అవి రెండు చెక్ చేయండి. అందులో అక్కడుండే బోర్ ఏదో అది కూడా ఆడ మేయ వేసి క్లీన్ చేయించండి. చుట్టూ క్లీన్ చేయించండి. ఆవులు ఆడనే మేయ వేస్తారంట, అన్ని ఎత్తుకొని ఆ చెరువులోనే వేస్తారంట కదా.
ఈ బోర్లు వదిలినారు అందరికి నవ్వలు మెయిన్ జ్వరాలు నవ్వలు ఎక్కువ మెయిన్ విలేజ్ లో కూడా ఇక్కడ డెంగ్యూ జ్వరాలు వచ్చేసి 2 పిల్లలకి 1.5 లక్ష ఖర్చు పెడుతుంది కేసీ హాస్పిటల్ వచ్చింది. మన ప్రభుత్వం ఉన్నప్పుడు సబ్స్టాండర్డ్ గా వాటర్ కానీ అన్ని కానీ చూసుకుంటారు. గత 5 సంవత్సరాల్లో ఏమి పట్టించుకోలేదు. మనమే పెట్టిన ట్యాంక్ 6 ట్యాంక్ పెట్టి 6 ట్యాంక్ పెట్టి 6 ట్యాంక్ పెట్టింది. ఆ ట్యాంకులు శుద్ధం చేసుకోకుండా ఆ ట్యాంకులు 86 ఇస్తే అది సరిలేదు ఇది సరిలేదు అనే ఉద్దేశంతోనే ప్రాబ్లం అయింది. వాటర్ ప్రాబ్లం ఎక్కువ ఉంది. ఫస్ట్ బిల్ కట్టింది ఈరోజు స్టార్ట్ అయింది మార్నింగ్ ముస్లిం కోసమే మీరు అడిగినవన్నీ చేసినా కదా. కమ్యూనిటీలు కావాలంటే నీళ్ళ సపరేట్ కావాలంటే ఏది అడ్డం చెప్పలే కదా. అటు డ్రైన్ కూడా పూర్తి చేసినారమ్మా. ఎప్పటి నుంచినో డ్రైన్ నేను తిరిగేటప్పుడు ఆ రోజు కూడా డ్రైన్ అడిగినారు. ఈసారి ఎస్సీ కాలనీలో డ్రైన్ కూడా నేను కలెక్టర్కి చెప్తానమ్మా. ఆ డ్రైన్ కూడా ఫినిష్ చేసేయండి. ఆ డ్రైన్ కూడా పాత డ్రైన్ ఉందమ్మా, పూర్తి చేసినారు దాన్ని. ఇప్పుడు కొత్త డ్రైన్ శాంక్షన్ చేయించి ఇస్తాను. ఆ కొత్త డ్రైన్ కూడా ఇప్పుడు పంపించేస్తాను కలెక్టర్ ప్రపోజల్. అది శాంక్షన్ అవుతుంది. ఇమీడియట్ గా పని మొదలు పెట్టండి. సరేనా? ఆడ పందులు మేపుతా ఉండదు దారిలో, రసగానిపల్లిలో ఈ ఊరికి మధ్యలో పందులు. అన్ని పందులు ఆడ పెట్టేస్తే ఊరి పక్కన రోగాలు రాకుండా ఎట్లుంటాయమ్మా? పత్తికొండ ప్రిమిసెస్ కాదు నీ బార్డరు. రసగానిపల్లి దాటిన తర్వాత ఆ ఊరికి పక్కనే రెవెన్యూ ఏంది అని పక్కన ఉండదు. కడుపులో మాట్లాడు ఏమన్నా నాకు మళ్ళీ ఫోన్ చేస్తాడు. నేను చెప్పేస్తాను. నేను చెప్పింది మీరు చేయండి. మళ్ళీ అక్కడి నుంచి మీకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చేస్తాను. డ్రైను వాళ్ళకి ఇమీడియట్గా వాటర్ సపరేట్ చేయండి. ఆ ట్యాంక్ కూడా క్లీన్ చేసి దాన్ని కనెక్ట్ చేసేసాను. సరేనా? ఏమంటున్నా ఏంటి వస్తారు లేదా చూద్దాం. ఊర్లోకి మళ్ళీ వస్తారు అందరూ. మేము కూడా వస్తాం మళ్ళీ ఊర్లోకి. బాగుండవా?